దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నాను. అదేనండి సుమిత్రానందన్ పంత్. అంటే ఆధునిక సాహిత్య హిందీ కవులలో ఎంతోమంది ఉన్నారు. ఆ కవుల్లో ప్రసిద్ధిగాంచిన కవి అని చెప్పవచ్చు. అంతేకాదు ఆధునిక హిందీ కావ్యాలలో ఆరుతేరిన కవి అని కూడా చెప్పవచ్చు. ఆయన రాసిన కావ్యం 'చిదంబరం' అనే కావ్యం ప్రసిద్ధిగాంచింది, ప్రజాదరణ పొందింది. దాని నిమిత్తం 1988లో మన భారతదేశంలోనే అత్యున్నతమైన కావ్య పురస్కార అవార్డు, జ్ఞానపీఠ్ అవార్డు అని దక్కించుకున్న వ్యక్తి మనకి సుమిత్రానందన్ పంత్ గారు. ఆధునిక హిందీ కవులలో మొదటిసారిగా జ్ఞానపీఠ్ అవార్డు ఆయనకే దక్కింది అనడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఎందుకు? ఈరోజు పుట్టినరోజు కాబట్టి. ఆయన 1900 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో మే 20వ తారీఖున కౌసాని అనే గ్రామంలో ఇదే రోజున జన్మించారు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా మీ తరపు నుంచి నా తరపున గురించి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఆయన గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఏంటంటే ఆయన చెప్పాను కదా, ఆధునిక హిందీ కవులలో చాలా ఆరితేరిన వ్యక్తి అని చెప్పాను. ఎందుకంటే ఆయన ఎంతో బాగా కవిత్వం అనేది చెప్పేవారు. దాంట్లో ఒకటి 'చిదంబరం' అనే దానికి మనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం 1988లో. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎక్కువగా ప్రకృతిని వర్ణిస్తూ ఉంటారు, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి ప్రకృతిని ప్రేమించే విధానం ఒక కవిత రూపంలో ఆయన చెప్పారు. ఆ కవిత ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆయన హిందీ కవి కాబట్టి హిందీలోనే కవిత రాస్తారు కాబట్టి మీకు నేను హిందీలోనే ఆ పద్యం కూడా నేను ఆ కవిత కూడా చెప్తాను. అలాగే దాని భావం కూడా చెప్తాను. దానికంటే ముందు ఆయన ప్రకృతిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రకృతిని మించిన అందం లేదు అని ఆయన అనుకుంటారు. అంతేకాదు ప్రకృతి అనేది చాలా చక్కగా మనకి చల్లటి నీడనిస్తుంది, చెట్టు నీడ ఇస్తుంది అని దాన్ని వర్ణిస్తూ ఒక సుందరితో చెప్పే ఒక కవిత మాట. ఒక అందమైన సుందరితో చెప్తున్నారు. ఏంటి మనం చూద్దాం ఇప్పుడు. छोड़ द्रुमों की मृद छाया, तोड़ प्रकृति से भी माया, भाले तेरे भाल जाल में कैसे उलझा धू लोचन. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. छोड़ द्रुमों की मृद छाया, तोड़ प्रकृति से भी माया, भाले तेरे भाल जाल में कैसे ఉల్జా ధూ లోచన్. ఇది కవిత. అయితే ఈ కవిత ఏంటంటే ప్రకృతిని వర్ణిస్తూ ఒక సుందరితో చెప్పిన కవిత. ఈ కవిత భావం నేను ఇప్పుడు తెలుగులో మీకు చెప్తాను. ఓ సుందరి, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నేను ప్రకృతిని ప్రేమిస్తాను. ప్రకృతి ముందు నాకు ఏదైనా కూడా అందంగా అనిపించదు. ప్రకృతి అంత అందంగా ఏది నాకు అనిపించదు. ప్రకృతిలో అనేక రకమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కింద కూర్చుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు బాటసారులు ఎంతోమంది మార్గమధ్యంలో వాళ్ళ అలసట తీర్చుకుంటా కూడా ఆ చెట్లు నీడ ఎంతో ఉపయోగపడతాయి. అనేక సార్లు ప్రాణాన్ని కూడా పోస్తాయి ఆ చెట్ల కింద కూర్చుంటే అలసట చెందిన వ్యక్తులు ఎంతో ప్రాణం లేచి వస్తుంది. ఎందుకంటే అందమే కాదు, ఆ చెట్ల వల్ల లాభాలు కూడా ఎంతో ఉన్నాయి. ఎంతో నీడనిస్తాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రకృతిలో అనేక రకమైన చెట్లు, ఆ చెట్ల అందాలను కూడా చూస్తే ఎంతో మనకి సుందరవందంగా ఉంటుంది. ఓకే, అటువంటప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నా సుందరి, నీ ముఖఛాయలు కానీ, నీ బాహు సౌందర్యం కానీ, నీ కేశాలంకరణ కానీ, నీ కేశాలు కానీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా నేను అందులో అంటే నా కళ్ళు నీ కేశాలంకరణలో నేను బంధించలేను. ఆ ప్రకృతి ముందు నీ అందం గొప్ప కాదు. ఆ ప్రకృతి కన్నా నీ అందం ఎక్కువ. నీ కేశాలు ఎక్కువ. నీ కేశాలంకరణలో నా కళ్ళను బంధించలేను, బందీగా నేను ఉండలేను. ప్రకృతి కన్నా నాకు ఏది ఎక్కువ కాదు.
ప్రకృతి చాలా సుందరంగా వందరంగా ఉంటుంది. ఆ ప్రకృతి చూడముచ్చటగా ఉంటుంది. ఎంతో నీడనిస్తుంది. ఎంతో చల్లగాలినిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆహ్, కూడి ఉంటుంది. అనేక రకాలైన చెట్లు, అనేక రకమైన ఆహ్, మనకి ప్రకృతి వాతావరణం అనేది చాలా మనకి ఆ చెట్ల గాలి పీలుస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మనకి చాలా ఉల్లాసంగా ఉంటుంది. చాలా ఎంత అంటే మనకి ఎంత బాధలున్నా కానీ, ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కానీ, ఆ ప్రకృతి వనంలో కూర్చుని, ఆ చెట్ల నీడ కింద కూర్చుని మనం అలా ఉంటే, మనమంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాము. అటువంటి ప్రకృతి అందాన్ని వదిలేసి, నీ కేశాలంకారంలో నా కళ్ళను బందీ అయి ఉంచలేను. సుందరి, ఓ సుందరి వింటున్నావా? నేను నీ గురించే చెప్తున్నాను. నీ కేశాలంకారంలో నా కళ్ళను బంధించలేను. ప్రకృతి కన్నా గొప్పదా నీ కేశాలంకరణ కానీ, నీ బాహు సౌందర్యం కానీ? నాకు ప్రకృతే ఎక్కువ. ఆ ప్రకృతి అందాల్ని నేను స్వీకరిస్తాను, ఆనందిస్తాను, ప్రేమిస్తాను. ఆ ప్రకృతిని తప్ప నేను ప్రేమించలేను ఎవరిని. దానికంటే నా దృష్టిలో ఏది అందం కాదు. ఇది భావన. ఎంత చక్కగా వర్ణించారండి. ఒక సుందరితో మాట్లాడుతూ రాసిన కవిత. ఇంకొకసారి చెప్పుకుందాం. छोड़ ध्रुवों की मृद छाया, तोड़ प्रकृति से भी माया, भाले तेरे भालजाल में कैसे ఉల్జా ధూ లోచన్. ఇలాగా కవిత చెప్పడం జరిగింది ఆ సుందరితో మాట్లాడుతూ. దాని భావం ఏంటో ఇప్పుడు వర్ణించాను కదా, ఎంత చక్కగా చెప్పారండి. అందుకనే ఆయన ఆధునిక హిందీ కవులలో ఆరితేరిన మనిషి, ఆరితేరిన వ్యక్తి. అలాగే ఆయన్ని ప్రకృతి గురించి ఇంత అందంగా వర్ణించడం వల్ల ఆయన్ని ఇంకొక రకంగా పిలుస్తారు. ఏమంటారంటే ప్రకృతికే సుకుమార్, అంటే ప్రకృతి సుకుమార్ కవి అని కూడా పిలవడం జరుగుతుంది ఆయన్ని. ప్రకృతి సుకుమార్ కవి అని పిలుస్తారు. ఇది ఆయన గురించి మనం తెలుసుకోవడం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకున్నాం కాబట్టి నేను కూడా తెలియని వాళ్ళకి కొంచెమన్నా చెప్పగలిగాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ తరపున నా తరపున ఈరోజు వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.